హాయ్ నేను సతీష్. రీఎంట్రీ కోసం ఇద్దరు కంటెస్టెంట్లకి అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్. దమ్ము శ్రీజ వర్సెస్ భరణి శంకర్. టాస్క్లు కూడా టీముల వైజ్ చేసుకుంటే హోరీ నువ్వా నేను అన్నట్టు ఆడుతూ ఉన్నారు. అట్లాగే ఫిజికల్ టాస్క్లు కూడా మంచిగా ఆడుతూ ఉన్నారు. ఈ రెండు టీముల ద్వారా టాస్క్లు నడిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఏంటంటే ఓటింగ్ కూడా పెట్టాడు వీళ్ళిద్దరిలో ఎవరికి అని. అలాగే ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇస్తాను అన్నాడు. దీని చుట్టూ చాలా డిస్కషన్ అయితే ఇప్పటికే జరుగుతూ ఉంది. ఎందుకు ఏంటనేది. అలాగే ఎక్స్ కంటెస్టెంట్లో ప్రియా శెట్టి కూడా ఒక పోస్ట్ పెట్టింది. అది కూడా బిగ్ బాస్ సర్కిల్లో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ పోస్ట్లో ఆవిడ ఏమి ఆ, రాసుకొచ్చింది, దాని గురించి ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అవన్నీ కూడా మాట్లాడదాం. అట్లాగే నా ఒపీనియన్ కూడా ఏంటి వీళ్ళిద్దరికి సంబంధించి ఎంట్రీకి సంబంధించి అనేది కూడా వీడియోలో చెప్పబోతాను. అట్లాగే ఇప్పుడు ప్రోమోలో ఒక టాస్క్ చూసారు, ఆ టాస్క్ ఎట్లా ఉంటుంది, ఇంకో టాస్క్ వాటి డీటెయిల్స్ కూడా ఒక 3 టాస్క్లకు సంబంధించి డీటెయిల్స్ అన్ని వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. ఈ వీడియో చూసే ముందే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఎందుకంటే బిగ్ బాస్కి సంబంధించి ఈ ఛానల్స్లో మంచి అప్డేట్స్ వస్తాయి, మంచి జెన్యున్ రివ్యూస్ అనాలిసిస్లు ఉంటాయి అనిపిస్తేనే చేసుకోండి. అయితే ప్రతి వీడియోలో అడగందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా, అడగడం నా బాధ్యతగా అడుగుతూ ఉంటా. మీకు డిజర్వ్ ఈ ఛానల్ ఈ కంటెంట్ అనిపిస్తేనే చేసుకోండి. అట్లాగే హైప్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ హైప్ ప్రతి వీడియోకి లైక్ అయితే మర్చిపోకండి. మేము మెసేజ్ కూడా పెట్టండి. దమ్ము శ్రీజాకి ఒక్కరికి అన్నాడు కాబట్టి బిగ్ బాస్ దమ్ము శ్రీజాకి ఛాన్స్ ఇవ్వాలా, భరణికి ఇవ్వాలా? నా ఒపీనియన్ అయితే ఇద్దరికి ఇచ్చేస్తే బెటర్ అని. ఇదివరకు చెప్పాం అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని. శ్రీజాద్ అనిపించుకుంది కనుక, అనిపించుకోవడం ఏంటి, అన్ఫెయిర్ ఎలిమినేషన్ కనుక ఆవిడకి డైరెక్ట్గా ఇచ్చేయాలని. కానీ బిగ్ బాస్ చాలా గేమ్ నడిపిస్తా ఉన్నాడు కనుక మరి భరణి ప్రాణం పెట్టి ఆడడం అంటారు కదా, అట్లా పెట్టి ఆడాడు. సో అతను కూడా డిజర్వ్ అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది ఖచ్చితంగా తీసుకుంటుంది. అయితే మరి ఎలాంటి ట్విస్ట్ ఇస్తే మళ్ళీ ఎలా బద్నాం అయిపోతారు కూడా ఈ వీడియోలో ఈ టాస్క్ల గురించి చెప్పేసిన తర్వాత దాని గురించి కూడా చెబుతా. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు ఆయాష వస్తుందా రాదా. నాకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం 100% కూడా రాదు. ఎందుకు ఏంటి అని అంతకంటే మీరు అడగకండి, నేను చెప్పలేను కూడా, రాదు అంతే. ఇక సరే, ఎందు ఈ ప్యాలెస్ మీద ఫ్లాగ్స్ పాతాలి అని ఒక బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు కదా. ఇప్పటికీ ఆ టవర్ టాస్క్లు అయితే శ్రీజ గెలిచింది ఫస్ట్ రౌండ్లో, 2 రౌండ్ అయితే టై అయిపోయింది, ఇట్లా ఆడారు. ఇంకో 2 టాస్క్లు కూడా అయ్యాయంట. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రోమోలో చూపించిన టాస్క్. నేను నిన్న మనం చెప్పా కదా, భరణి గారికి అయితే పెద్ద గాయం అయ్యింది. ఫస్ట్ రిబ్స్ ఫ్రాక్చర్ అనుకున్నా, కాకపోయినా వాపు వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితి. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఆయన స్పోర్ట్స్ పర్సన్, స్ట్రాంగ్ పర్సనాలిటీ, మంచి బాడీ బిల్డర్ కనుక 6 ప్యాక్ అంత హైట్ అంత ఉండి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి తట్టుకోగలిగాడు. కానీ కొద్దిగా వీక్ పర్సన్స్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేదంట, అంత గట్టిగా తగిలింది. ఇప్పుడు ఆయన కూడా చెబుతా ఉన్నాడు కదా, పెయిన్ అయితే ఇంక ఉంది, ఇబ్బందిగా ఉంది, కోలుకోవడానికి కొంత టైం పడుతుందని. వాస్తవానికి ఇప్పుడు మనకి ప్రోమోలో చూపించిన టాస్క్ అయితే ఈజీ టాస్క్, ఇట్లా పెట్టడం. ఆ టాస్క్, అంత ఈజీ టాస్క్ కూడా ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా ఆడలేని పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత సెన్సిటివ్ ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూ ఉంది అనేది. సో మరి ఇంకా ఆయన కోసం వచ్చిన టాస్కులు ఆయన డైరెక్ట్గా ఆడలేక వేరే వాళ్ళకి ఆడాలి అని చెబుతా ఉన్నాడు. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొకరు ఆడాల్సి వస్తుంది. ఇలాంటి ఇంత పర్సనాలిటీ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసి టాస్కులు ఆడే నేచర్ ఉండి అంత ఉండి ఆయన ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అయితే మరి తప్పదు, ఇంకా టాస్క్లో మరి ఆడాలి, దాని ద్వారా అర్హత సాధించాలనేటప్పుడు తప్పదు. బిగ్ బాస్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు కనుక నిఖిల్ కానీ దివ్యాకి కానీ అడుగుతూ ఉన్నాడు ఆయన. ఈ టాస్క్ నేచర్ని బట్టి కూడా హైట్ ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అది హైట్ ఉన్న వాళ్ళకి అయితే బాగా ఆడగలుగుతారు. ఇక్కడ నిఖిల్ హైట్ ఉన్నాడు, అట్లాగే దివ్య కూడా హైట్ ఉంది. అయితే మరి మీకు డౌట్ రావచ్చు, నిఖిల్ నిన్న ఫస్ట్ అయితే వాళ్ళ టీంలో ఉంటాను అన్నాడు శ్రీజ టీంలో, బట్ తర్వాత ఇతను ఫైనల్గా వీళ్ళ టీంలోకి అన్నాడు కనుక వీళ్ళ టీంకి వచ్చాడు. భరణతో ఎగ్నెస్ట్గా ఆడాలనుకుని ఇప్పుడు భరణి కోసం ఆడతానంటే దివ్య అడుగుతుంది నేను ఆడతా అని. సో ఫైనల్గా ఆవిడకి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ నేచర్ని బట్టి శ్రీజ హైట్ తక్కువ కనుక డిసడ్వాంటేజ్ ఉంటుంది. నిఖిల్ ఆడినా దివ్య ఆడినా బెటర్గా ఉంటుంది. పైగా దివ్య నేను ఆడతానంటుంది. పైగా దివ్యకి ఏంటంటే మనం గతంలో కూడా చూసాం, అలాంటి కాన్సన్ట్రేషన్తో ఫోకస్తో పెట్టాల్సిన టాస్క్లో ఆవిడ బాగా అటెన్షన్ అయితే పెడతా ఉంది. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ తగినట్టుంది కనుక ఆవిడికి అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడ చూస్తే ప్రోమోలో చూస్తే ఒకసారి శ్రీజ పడిపోవడం, అట్లాగే ఇంకోసారి దివ్య పడిపోవడం చూస్తే భరణి లాస్ట్ ఇలా కన్ను పట్టుకుని బాధపడేవన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే ఫైనల్గా దివ్య ఓడిపోయిందా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే మరి దివ్య గెలుస్తుందేమో ఆ హైట్ని బట్టి, డిసడ్వాంటేజ్ బట్టి, వీళ్ళిద్దరిలో నేను చూసిన దాన్ని బట్టి కొద్దిగా ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతుంది. వీటన్నింటిని బట్టి ఈ టాస్క్ దివ్య గెలుస్తుందేమో అని నేను అనుకుంటున్నా. మరి నేను అనుకున్నాను అంటే అది అవుద్ది కదా. సరే, అయితే ఈ టాస్క్కి మళ్ళీ మాధురియే సంచాలకురాలు, అర్థమైతే ఉంది ఆ ప్రోమోను కూడా చూస్తే అక్కడే ఉంది. నిన్న మంచి రైట్ డెసిషనే తీసుకుంది. ఆ తర్వాత తనూజతో లొల్లొచ్చిన పంచాయతీ అయినా తనూజ అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా, తనూజకి సపోర్ట్ చేయకపోయినా అలిగేస్తుంది, అరిచేస్తుంది, రుసరుసలు ఆడుతూ ఉంటుంది, మాట అనేస్తే పడిపోతాం, పడ్డానికి వచ్చాము, అవన్నీ బాధపడింది. కానీ ఆ డెసిషన్ మాత్రం పక్కగా పర్ఫెక్ట్గా
క్లారిటీ కూడా ఇచ్చింది మళ్ళీ. నేను భరణి గారికి సపోర్ట్ అని చెప్పేసి శ్రీజ కూడా ఈవిడ నిరకాటంలో పెట్టాలని కావాలని సెలెక్ట్ చేసింది. కానీ మంచి నిర్ణయమే తీసుకుంది మాధురి. ఎందుకంటే అంతకుముందు భరణి గారికి టీం కోసం ఆ టీం మెంబర్గా పర్ఫెక్ట్ తప్పులేదు. మంచి వాయిస్ రేజ్ చేసింది. లేదు ఈ మేమే గెలిచాం భరణి గారే గెలిచారు, కళ్యాణ్ నువ్వు అన్ఫేర్గా చెప్పకు, నువ్వు కళ్ళు తెరిచి చూడు, అట్లా ఇట్లా హడావిడి ఎంతో చేసింది. అందుకే శ్రీజ కూడా ఇంతాక అంత రచ్చరంబోలు చేసింది కదా. ఎట్లా నిర్ణయం తీసుకుంటుందని లెక్క ఈవిడనే ఏరుకోరి పడితే ఆవిడికి అర్థమైంది. ఓపెన్గా మంచి డెసిషన్ తీసుకుంది. మరి ఈరోజు ఎట్లా చేస్తుందో చూడాలి. తనూజ అలుగుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, గొడవ పడుతుంది, మళ్ళీ చపాతీ వంకతో నా మీద రుసరుసలాడుతుంది, భరణికి గెలిపించకపోతేనే ఏమైనా చేస్తుంది లేదు కానీ ఫెయిర్గానే చేస్తుందని అనుకుంటున్నా. సో మొత్తానికి నా అంచనా ప్రకారం దివ్య గెలుస్తుందని అనుకుంటున్నా. ఇక రెండో టాస్క్ ఏంటంటే ఒక గొట్టంలో పెట్టి జాలీలాగా ఉంటుందంట, అందులోంచి బయటికి వెళ్తూ జమ్మని జారుకుంటూ ఏదో సంథింగ్ అట్లా పెట్టినాడంట. ఒక డోర్ లాక్ ఏదో ఓపెన్ చేయాలంటే జైలు మాదిరి ఉంటుందంటే ఆ లాక్ ఏదో సంథింగ్ కీ ఓపెన్ చేసేది ఏదంటే ఈ టాస్క్ నేను ఏమనుకుంటున్నానంటే దమ్ము సిరీస్ గెలవచ్చు అనుకుంటే. ఎందుకంటే సన్నగా పొట్టిగా ఉంటుంది కనుక ఆవిడకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఆవిడ పర్సనాలిటీని బట్టి ఫ్లెక్సిబుల్ ఉంటుంది కనుక తూనేగల జమ్మని చూసుకుంటూ పోద్దేమో. ఇది ఈవిడ గెలుస్తుందే నేను అనుకుంటున్నా. మరి మీకు తెలుసు కదా నేను అనుకుంటున్నానంటే అయిపోవచ్చు మ్యాక్సిమం. మరి మీకు ఏమనిపించిందో చెప్పండి. దీంతో పాటు మరో టాస్క్ ప్లాన్ చేస్తున్నారంట. అంటే మొత్తానికి ఆ టవర్స్ టాస్క్, అంతకుముందు టాస్క్, ఈ టాస్క్, ఈ 3 టాస్కుల్లో రెండైతే శ్రీజ గెలిచినట్టు ఉంది. మరి 4వ టాస్క్, 5వ టాస్క్ ఇంకా కొన్ని టాస్క్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. సరే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే భరణి గారికి అయితే హెల్త్ పూర్తిగా సెట్ కాలేదు, వేరే వాళ్ళు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రియా శెట్టి ఒక పోస్ట్ పెట్టింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిన కంటెస్టెంట్స్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్కి సంబంధించి అయితే అందరూ ఆడియన్స్ ఓట్లు లేకుండా అవుట్ అయిపోయిన వాళ్ళలో ఒక్కరికే ఛాన్స్, ఎందుకంటే సూటిగా బాణం భరణి మీదకి ఎక్కిపెట్టింది అని ఆయన. ఇప్పుడు మిగతా అందరూ కూడా ఇప్పుడు దమ్ము శ్రీజ అంటే ఆడియన్స్ ఓట్లు ఉన్న అవుట్ అయిపోయింది అన్నారు, ఆవిడకి ఛాన్స్ ఇచ్చిన రీఎంట్రీ కోసం పర్వాలేదు. బట్ మిగతా 5గురు కూడా ఆడియన్స్ ఓట్లు పడక అవుట్ అయిపోయింది కదా, ఇచ్చుంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, లేదంటే ఎవరికి మానేయాలి కదా, ఒక్కరికే ఎందుకు ఏంటా స్పెషల్ అంటే ఈక్వాలిటీ కూడా అందరికీ ఉండదా, అక్కడ కూడా పార్షియాలిటీ ఉంటుందా లేక ఆవిడ ఒక ప్రశ్న రేజ్ చేసింది తప్పులేదు, ఆవిడ అడిగింది కరెక్ట్ పాయింటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఏంటి భరణి ఆడియన్స్ ఓట్లతో ఇక్కడ ప్రమాదం ఉంది, బిగ్ బాస్ టీం కూడా మళ్ళీ ఇరకాటంలో పడుతుందేమో చూడాలి. భరణి ఏంటి ఆడియన్స్ ఓట్లతోనే బయటకు వచ్చేసాడు, ఆడియన్స్ ఓట్లు పడకనే. శ్రీజ ఏంటి ఆడియన్స్ ఓట్లు ఉన్నా బయటికి పంపించేశారు కనుక ఆవిడ దాని పేరు కనుక శ్రీజ రావాలని అందరూ కోరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు టాస్క్లు పెట్టి ఫైనల్గా శ్రీజ ఓడిపోయిందని పంపించేశారు అనుకోండి, మరింత డ్యామేజ్ అవుద్ది. నువ్వు ముందు టాస్క్లు పెట్టి ఆవిడని గెలిచిన పంపిస్తావు, మళ్ళీ ఇప్పుడు ఆవిడకి ఓట్ల పరంగా అన్ఫేర్ చేస్తావని అది సరిదిద్దుకొని ఒక అవకాశం ఇస్తావు అనుకుంటే మళ్ళీ టాస్క్లు పెట్టి అంతిమంగా ఆవిడని ఓడించావు. ఎందుకంటే ఇప్పుడు భరణికి హెల్త్ ఇష్యూస్ రీజన్స్ ఉన్న రీజన్స్ ఏవైనా కానీ అతని టాస్క్లు అతను ఆడలేని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు వేరే స్ట్రాంగ్ ఇంకెవరో మంచి ఆ టాస్క్లు పర్టికులర్గా ఎక్స్పర్ట్స్ లేకపోతే మంచిగా పర్ఫెక్ట్గా ఆడతారనే వల్ల వాళ్ళతో ఇప్పుడు శ్రీజ పోటీ పడి ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఉంది కర్ర పెట్టి ఆడే దాంట్లో శ్రీజకి అయితే మామూలుగా అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ భరణి హైట్ ఉన్నా సరే ఆయన ఆడలేదు ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఎవరి టాస్క్ వాళ్ళు ఆడుకుని గెలుచుకున్నా ఓడుకున్నా పర్వాలేదు కానీ ఆయన కోసం ఇంకొకరు ఆడారు గెలిపించారు ఇట్లాంటి మాట వస్తుంది. సో అలాంటప్పుడు శ్రీజని మళ్ళీ పిలవడం ఎందుకు, మళ్ళీ టాస్కుల ద్వారా గెలవలేదు ఓడిపోయిందని పంపించడం ఎందుకు, ఇట్లా డ్యామేజ్ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. సో రీఎంట్రీ పెట్టిందే ఆవిడ కోసం అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫెయిర్ ఎక్కడ ఉంది, అన్ఫెయిర్ అయింది కదా, ఇట్లా కూడా రచ్చరచ్చ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చేసింది కూడా అదే కదా, మరి అప్పుడు ఎట్లా చేశారు ఇప్పుడు ఎట్లా చేశారు అని ఉంటుంది. అట్లా అని మళ్ళీ ఓటింగ్ కూడా పెట్టారు. మెయిన్ ఆ ఓటింగ్ కూడా పెట్టడం ఎందుకు, అందుకోసం అని చెప్పి చిన్న రకాల పంచాయతీలు ఉన్నాయి. కంటే ఫైనల్గా నేనేమంటానంటే భరణి గారికి దమ్ము సిరీస్కి ఇద్దరికి అవకాశం ఇచ్చేస్తేనే బెటరు. అయినా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు, అంత ఇష్యూ అయినా సరే ఇంకా పాపం ఆడాలి గెలుచుకోవాలని ఉంది. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ మొహమాటం వల్ల ఎప్పటికీ బయటికి వెళ్ళి ఆయన మిస్టేక్ ఎక్కడ జరిగిందో అతనికి అర్థమైనా క్లారిటీ వచ్చినా ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు మళ్ళీ అవే ఏడుపులు అవే ప్యాంపరింగ్లు అవే దీన్ని పెట్టుకొని ఆయన ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాడు. కానీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తే బెటర్. అలాగే మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.